మనం మనకి ఇంపార్టెంట్ అయిన విషయాలని మనం చర్చించుకుందాం. కేవలము ఒక మనీ గురించి తాపత్రయమే కాకుండా, టీమ్ గురించి తాపత్రయం కాకుండా, ఎగ్జాక్ట్‌గా ఏ వర్క్ చేయాలో ఆ వర్క్‌ని చేయడం. ఇట్లా గుర్తు పడుతుంది చూడొద్దు కదా. ఆ వర్క్‌ని పూర్తి చేయడం అనేది మనం చేయాల్సిన పని. మనం ఎంతో ఫిలాసఫీ చెప్తూ ఉంటాం. అంతా మన చేతుల్లో లేదు, దేవుని చేతుల్లో ఉంది. దానికి తగ్గట్టుగా మరి నేచర్ చేతిలో ఉన్నటువంటి మార్పులని మనం పొందడానికి మన వంతు కర్తవ్యంగా ఏం చేయాలి అనేది ఈరోజు మరింత మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. ఒకసారి ఈ లీడర్స్ మీట్‌కి మనం బిగ్ రౌండ్ హార్ట్ మనం ఇస్తూ వెల్కమ్ చేద్దాం. ఇక మిగతా వాళ్ళు అందరూ కూడా వీలైన వాళ్ళు, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్స్ వీడియోస్ ఆన్ చేసుకొని 15 మినిట్స్ టైం మనం అందుకే ఇచ్చాం. కొత్తగా స్టార్ థౌజండ్స్ అయిన వాళ్ళు ఎవరు? శాంతి మేడం శుభాకాంక్షలు. అండ్ దుర్గాదేవి గారు మీకు కూడా శుభాకాంక్షలు. అజ్మతుల్లా గారు రాలేదా? హ్మ్. వారికి. ఇక రూబీ ఎగ్జిక్యూటివ్‌ది మనం ఫోకస్ చేయాలి. రూబీ ఎగ్జిక్యూటివ్. ఎవరి రూబీ ఎగ్జిక్యూటివ్‌ని వాళ్ళే ఫోకస్ చేసుకోవాలి. ఇది మొదటి మంత్ర. మీకు మీకు బలంగా సంకల్పం ఉంటే అది సాధ్యమవుతుంది. ఎవరి ఇన్‌కమ్‌ని వాళ్ళు ఫోకస్ చేసుకోవాలి. ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఆ ఇన్‌కమ్ దగ్గర. మీ సీరియస్‌నెస్సే మీకు బలమవుతుంది. మీ సీరియస్‌నెస్. మీరు ప్రెజెంటేషన్స్, ప్రెజెంటేషన్స్ చేయడం, నేమ్ లిస్ట్ రాయించడం, ఈ వర్క్‌ని చేయాలి. ముఖ్యంగా నేమ్ లిస్ట్ రాయించడం. దీంట్లో మీరు నిష్ణాతులవ్వాలి. శ్వేత గారు, మౌనిక గారు, శాంతి మేడం, నాగరాణి గారు, కుమార్, శ్రీరంగ గారు, వీరజ మేడం, బ్రాండ్ న్యూ స్టార్ థౌసండ్ శుభాకాంక్షలు. వీళ్ళందరూ గూడా మీరు నేమ్ లిస్ట్ రాయించడంలో చాలా దిట్టలవ్వాలి. మీరొకటి బలంగా నమ్మాల్సిందేంటంటే, మీ యొక్క సంకల్ప బలము అవ్వాలి, 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 అవ్వాలి. అదే మీకు టీమ్ తెచ్చిపెడుతుంది. హ్మ్. మీకు రిలేషన్‌షిప్ స్కిల్స్ అవసరం. రిలేషన్‌షిప్ స్కిల్స్. ఎవరి మాటలు వినాలో గూడా తెలిసుండాలి. ఎలా వినాలో గూడా తెలిసుండాలి. లేకపోతే మాత్రం గైబంతే. ఎగ్జాక్ట్‌గా ఏ పని మీదొచ్చామో ఆ పని మీదనే ఉండాలి. ఇయన్నీ గూడా ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టీమ్‌కి. టైమ్‌ని బ్యాలెన్స్ చేయడం. ఏటీఎం అని పెట్టుకుందాం. ఏటీఎం కాన్సెప్ట్ ఈరోజు గుర్తుపెట్టుకోవడానికి. ఏటీఎం.
ఎవరైనా సరే వీడియో ఆన్ చేయని వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. లేకుంటే వెయిటింగ్ రూమ్‌లో ఉంటారు. అవసరమే లేదు అసలకి. ఏం కాదు, తర్వాత అడిగి తెలుసుకోండి. వాళ్ళు ఎవరెవరు ఏం జెప్తారో. ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ బలవంతం మీద రావాల్సిన అవసరం లేదు. అట్లా బలవంతంగా వచ్చేవాళ్ళు ఎన్ని రోజులుంటారు. చెక్ చేసుకోండి. మీరే చెక్ చేసుకోండి. 1000 పీవీ ఇస్తారంతే. 1000 పీవీ. ఇక మీదట మొత్తం గూడా కెరియర్‌గా పెట్టుకున్న వాళ్ళదే ఇండస్ వివర్. కెరియర్‌గా పెట్టుకుంటున్నారా లేదా? అసలు మీరెంతో చూడబోతారు. ఆ కెరియర్‌గా పెట్టుకొని వర్క్‌ని ఇంత సింపుల్ వర్క్ ఎక్కడుందండి బాబు! ఇంత సింపుల్ వర్క్ లేనే లేదెక్కడ. నేను చేద్దామన్నా నాకు వర్క్ దొరకట్లేదు. హ్మ్. ఇంకా నేను కష్టపడదాం ఇంకా అని. ఆల్రెడీ అందరూ వర్క్ చేసేస్తున్నారు. హ్మ్. ఏటీఎం. ఏ ఫర్ మన స్టార్ థౌసండ్స్‌కి ఎప్పుడు గూడా ఎయిమ్ గుర్తుండాలి. ఎయిమ్. అకౌంటబిలిటీ మీరే. ఎవరో కాదు. అకౌంటబిలిటీ. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏ చిన్నది ప్రాబ్లమ్ ఇట్లా అనిపించినా వెంటనే ఫుడ్ దగ్గర అలర్ట్ అయిపోండి. ముఖ్యంగా ఈ ఎవరైతే ర్యాంక్ మారాలి అనుకుంటారో ఫుడ్ దగ్గర అలర్ట్ అయిపోండి. ఇది మనం తెలియకుండానే కేకులని, ఐస్ క్రీమ్‌లని, చాక్లెట్‌లని ఈ స్నాక్స్, ఆ స్నాక్స్ తింటూనే ఉంటాం. లేట్ నైట్ 9:30కి, 10:30కి టిఫిన్‌లు. ఇది అంతా గూడా చూపిస్తుంది. అటాక్ చేస్తది ఎమ్మటే. ఎమ్మటే 1 డేనో, 2 డేనో ఫాస్టింగ్‌లోకెళ్ళిపోండి. ఫ్రూట్స్ తీసుకోండి. ఆరోగ్యం చాలా చాలా ఇంపార్టెంట్. పోనీలే 1 వీకే గదా అని అనుకుంటే, ఆ 1 వీకు కొత్త వచ్చే వాళ్ళకి చాలా ఇప్పుడిప్పుడే అతుకుతూ ఉంటారు. అది కాస్త ఇంట్రెస్ట్ పోతుంది. అరే! 4 పీఎం మర్చిపోయినా సార్ నేను అని. అసలెంత ఇంపార్టెంటో. మొన్న లావణ్య మేడం, సురేష్ సార్, నిన్న జానయ్య సారు, భోగ సార్, ఎన్‌డీఓలు. మనం ప్రయత్నం చేస్తాం. మన పని ఒకటేనండి. ప్రయత్నం, ప్రయత్నం, ప్రయత్నం. ప్రయత్నం అంతే. అలా చేసుకుంటూనే పోవాలి. గుడ్డి నమ్మకంతో గాదు, పర్ఫెక్ట్ నమ్మకంతోటి. మరి నేను చేస్తూనే వెళ్తున్నాను. ఎన్నో ఇబ్బందులు, ఛాలెంజెస్ వచ్చినాయి. నాకు ఫ్యూచర్ కనపడలేదు. సీఈఓ సార్ వాళ్ళు చెప్పినటువంటి మాటలే ధైర్యం. అండ్ మన ప్రొడక్ట్స్ వెల్‌నెస్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ మీద. చూడండి ఎట్లా ఈ ప్రయత్నాలు. ఇప్పుడు చూడండి ఎయిమ్‌లో మొదటిది ఈ వీకు మీరు కొత్త వాళ్ళని టచ్ చేసారా? నేను చెప్పిన వాళ్ళు వెంటనే థౌసండ్స్ ఒకరొకరు. ఓకే. డన్. హ్మ్. అట్లా ఎవరైనా సరే నాకిప్పుడు ఒకరు వాళ్ళకి హెల్త్ బాలేదని పెట్టారు. అట్లా పెట్టేయండి. నో ప్రాబ్లమ్. మౌనిక గారు కొత్త వాళ్ళని టచ్ చేసారా? ఎంతమందిని? గుడ్ మార్నింగ్ సార్. 6 మెంబర్స్ సార్ కొత్త వాళ్ళని.
ప్రెజెంటేషన్స్ అయినాయి సార్. బోత్ సైడ్స్. ఎస్ సార్. ఇప్పుడు వీళ్ళని మళ్ళీ ఇన్వైట్ చేశారా? ఎస్ సార్. 4 PM పిలిచాను సార్. మొన్న ఇద్దరు వచ్చారు సార్. నిన్న కొత్త వాళ్ళు రాలేదు, నెక్స్ట్ వీక్ వస్తానని చెప్పారు సార్. టేస్టింగ్ ఏమైనా జరిగిందా వాళ్ళకి? కాఫీ టేస్టింగ్ జరిగింది సార్. ఓకే. మీకు లెఫ్ట్ సైడ్ ఎన్ని ప్రెజెంటేషన్స్, రైట్ సైడ్ ఎన్ని? ఏబి. ఏ సైడ్ 1 సార్, బి సైడ్ 6 సార్. ఇది ఇన్కమ్ సైడ్ అని అఫర్మేషన్స్ పెట్టుకోండి. ఓకే సార్. నిజంగానే మన చేతిలో ఏముండదు. ఇంకో కోణంలో అంతా మన చేతిలోనే ఉంటుంది. ఫలితాల రూపంలో మన చేతిలో ఏముండదు, ప్రయత్నాల రూపంలో మన చేతిలో ఉంటుంది. ఇదనమాట. రెండు మీరు ఛాలెంజ్గా తీసుకున్నప్పుడే అన్ని జరుగుతాయి. ప్రెజెంటేషన్స్ జరిగినా, పీవీ వచ్చినా రెండింటికి సమానంగా రావాలి అని పెట్టుకోవాలి. ఎస్ సార్. ఫస్ట్లో ఎట్లా ఉంటుందంటే అమాయకంగా ఉంటుంది. అంటే బోత్ సైడ్స్ జరిగిన అలా కాదు. మీరు బోత్ సైడ్స్ ఎటు జరిగినా ఓకే అన్నట్టు ఉండకూడదు. అది స్టార్టింగ్ లెవెల్, రూబీ లెవెల్ కాదు. బోత్ సైడ్స్ సమానంగా జరగాలి. ఓకే సార్. వీరజ గారు, మీరు టోటల్ మీరు మేడం మాట్లాడుకొని నాకు మీ బోత్ సైడ్స్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. కొత్త వారిని ఎంతమందిని రీచ్ అయ్యారు మీరు ఈ వీక్? నేను ఒక్కరిని రీచ్ అయ్యాను సార్. ఒకటి. ఓకే. పర్సనల్. సార్ నేను 3 నెంబర్స్ని రీచ్ అయ్యాను సార్. మీరు 3. ఓకే. శ్వేత మేడం పర్సనల్. ఓకే. ఇంకా లెఫ్ట్ అండ్ రైట్ భాగ్యరాజు అండ్ ప్రీతి వాళ్ళ దగ్గర భాగ్యరాజు ఏం చెప్పలేదు సార్. అంటే 250 జర్నీదే ట్రై చేస్తున్నా అన్నాడు. మంజుల మేడం దగ్గర 2 ప్రజెంటేషన్స్ అయ్యాయి సార్. 2నా? ఎస్ సార్. ఓకే. ఇంకా అంతే, మొత్తం కలిపి 6 ప్రెజెంటేషన్స్. ఓకే. మన దగ్గర న్యాచురల్గా ర్యాంక్ రావాలని మనం బాగా ట్రై చేస్తాము. కాబట్టి ప్రతిరోజు ప్రెజెంటేషన్స్ క్రియేట్ కావాలి అని బలమైన సంకల్పం పెట్టుకుంటే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు భాగ్యరాజ్ గారు నేను 250 కోసం ట్రై చేస్తున్నా అన్నారు. ఎలా ట్రై చేస్తారు? ప్రెజెంటేషన్ ద్వారానే కదా. ఎస్ సార్. సో నేమ్ లిస్ట్ రాయించాలి సార్ తోటి మళ్ళొకసారి. ఓకే సార్. ఈ నేమ్ లిస్ట్ రాసే విధానాన్ని మీరు ఒకసారి తెలుసుకోవాలి. దాన్ని పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్. ఓకే. 6 మీరు చేరుకుంది.
అరుణ మేడం. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. మీకు పర్సనల్‌గా ఎన్నయినాయి? మీ ఇన్‌కమ్ సైడ్ ఎన్నయినాయి? ఈ వీక్ ఒక్కటే అయింది సార్. పర్సనలా? టీమా? అలాగా ఒకటే అయింది సార్. టీమ్‌దా? సార్ టీం తరపున మీది పర్సనల్ ఒకటయింది అంతేనా? అవును సార్. చూస్తాను. ఇది నెక్స్ట్ వీక్ మళ్ళీ చూస్తాను. ఓకే సార్. మన ఎయిమ్ ఇది అన్నమాట. కొంతమంది రీచ్ నాగరాణి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. హ్మ్. ఎస్పీ మూడ్ జరిగింది సార్ వనజ మేడం, స్టార్ వనజ మేడం దగ్గర. మొత్తం టోటల్ కలిపి 3 ఎస్ సార్. ఇది శివకుమార్ గారి దగ్గరనా? ఎస్ సార్. నెక్స్ట్ సిద్ధార్థ. గుడ్ మార్నింగ్ సార్. హ్మ్. దేవి దగ్గర ఒకటి జరిగింది సార్. సారీ, దేవి దగ్గర 2 జరిగినాయి సార్. సత్యబాబు గారి దగ్గర ఒకటి జరిగింది సార్. ఓకే. సోలార్ ప్లాన్స్ ఇద్దరికి టైం తీసుకున్నాం సార్ మళ్ళీ కొత్త వాడడం. ఓకే. సత్యబాబు గారి దగ్గర. మనకి ఒక్కొక్కరు కరెక్ట్‌గా కనెక్ట్ అయితే చాలు. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రయత్నించండి. ఒక్కరు కరెక్ట్‌గా కనెక్ట్ అయితే చాలు. మరి అటువంటి వ్యక్తి కనెక్ట్ అవ్వాలంటే మనం ఎంత సీరియస్ సిన్సియారిటీ ఇది ఇంపార్టెంట్. ఓకే. ఆ సీరియస్‌గా ఉన్న వ్యక్తిని బట్టే అక్కడ వ్యక్తి దొరుకుతాడు. చాణక్యునికేనా చంద్రగుప్తుడు దొరికింది అంతేనా? హ్మ్. అది. అటువంటి శిష్యుడు అనుకుందాం. మీరు టీచర్, గురువులు అనుకుందాం. అటువంటి శిష్యుడు దొరుకుతాడు. మీరు వినయంగా వెతుకుతూ ఉండాలి. దొరకని 2025 చేసే మీ ప్రయత్నం మీకు చూడండి ఎట్లా ఇస్తుందో. హ్మ్. అయితే మీరు రీసెర్చ్ చేయాల్సిందేంటంటే ఇంకా నేనెంత క్వాలిటీగా చేయాలి అనేది. ఎప్పుడు మీ ఎయిమ్‌ని ఇప్పుడు ఒక ఎయిమ్ చెప్పాను నేను. ఆ ఎయిమ్‌ని ఎంత క్వాలిటీగా చేయాలి. బాలకుమారి గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎన్ని ప్రెజెంటేషన్స్? నిన్నొచ్చి ఒకటయింది సార్ దేవి గారి దగ్గర. వారం మొత్తంలో? అవును సార్. ఓకే. ప్రోడక్ట్ కూడా వచ్చింది సార్ నన్ను పీవీ జనరేట్ 3 ప్రోడక్ట్ అయితే అయినాయి సార్. అంటే ఒక ప్రెజెంటేషన్. ఒక్క ప్రెజెంటేషన్ అయింది సార్. ఇప్పుడు పీవీ మనం డబ్బులు చూసుకునే దానికంటే ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాం అనేది చూస్తాం. ఓకే సార్. ఒక్కొక్కసారి పీవీ చాలా వస్తుంది. ఉన్నట్టుండి Yes. చాలా అనేది తగ్గిపోకుండా ఉండాలి అంటే ఎవ్రీ వీక్ కొత్త వాళ్ళని రీచ్ అవ్వడం అనే ప్రాక్టీస్ బాగా చేయాలి. ఓకే సార్. అది ప్యాసివ్ అన్నమాట. పోస్టర్స్ మొన్న ప్రోగ్రామ్ స్టార్టింగ్‌లో తక్కువ పోస్టర్స్ వచ్చాయి. అరే! పోస్టర్‌లు రావట్లేదే అని అనుకున్నాను. ఇక 1, 2 రోజు నుంచి ఇక స్టార్ట్ అయిపోయింది స్పీడ్. చక అందరి దగ్గర వస్తుంది. ఎస్ సార్. ఇక పెరుగుతాయన్నమాట. రాను ఇంకా పెరుగుతుంటాయి. నెక్స్ట్ శాంతి మేడం.
గుడ్ మార్నింగ్ సార్. ఆ, మై పర్సనల్ అయితే 1 అయింది సార్. ఉమ్, టైం అడిగాను సార్, వాళ్ళు చెప్తామన్నారు సార్. ఉమ్, మాధురి మేడం సైడ్ 2 అయ్యాయి సార్. కాఫీ టేస్టింగ్ అయ్యింది సార్. ఉమ్. అంతే. నాగేశ్వరరావు సార్ సైడ్ వాళ్ళ హోమ్ మీట్ లో 3 మెంబర్స్ కి అయ్యింది సార్. ఉమ్, భవానీ మేడం సైడ్ 2 అయ్యాయి సార్. ఉమ్. పర్లేదు. 6, 7, 8 మీరే హైయెస్ట్ లో ఉన్నారు. రంగా సార్. గుడ్ మార్నింగ్ సార్. ఉమ్, గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ గారి దగ్గర 2 సోదా ప్లాన్ అయినాయి సార్. ఒక ట్యాంకీ మీట్ అయ్యింది. నా పర్సనల్ ఒక ట్యాంకీ మీట్ అయ్యింది. ప్లస్ ఒక లాగిన్ వచ్చింది సార్. ఒక ఎన్ఎల్డి వచ్చింది. ఎన్ఎల్డి చేశారు. చేశాను సార్. ఒక ఎన్ఎల్డి చేశాం స్వాతి మేడం దగ్గర. ఎన్ఎల్డి కూడా కౌంట్ అయ్యి ప్రయత్నమే. అవును సార్. ఎన్టీపీ అని పెట్టాం. అవును సార్. ఇప్పుడు మనం పోస్టర్ వర్క్ అని పెట్టాం కదా, వర్క్ పోస్టర్స్. అవును సార్. దానికి ఏమని పెట్టాం? ఎన్టీపీ అని పెట్టాం. అవును సార్. సి ఏం చేసాం? కౌన్సిలింగ్. సెలబ్రేషన్ అని వేరే గ్రూప్ పెట్టాం. ఓకే. సో ఎన్టీపీ 3, 4, 5 జరిగినాయి. వెరీ అంతేనా? ట్యాంకీ మీట్ ఒకటి జరిగింది నా పర్సనల్. అది ఈ వారం లాగిన్ అవుతుంది సార్ వాళ్ళు. దుర్గాదేవి గారు. ఇంకొక సైడు సార్ దగ్గర ఒక 5 జరిగినాయి సార్ సోదా ప్లాన్స్ మయూరి మేడం దగ్గర. అవునా? అటు సైడ్ జరిగినాయి. అటు సైడ్ సార్ జానత్ సార్ చేశాడు అది వర్క్. అవును. 5 ఉన్నాయి సార్. అక్కడ సోదా ప్లాన్స్ 5 ఉన్నాయి. మొత్తం 10. 10 సార్. కళ్యాణ్ మేడం మీరు చెప్పండి. దుర్గాదేవి దగ్గర సార్ మేడం దగ్గర కొత్త వాళ్ళని 2 రీచ్ చేయాలి. 2. ఓకే. దాని అంటే ఇక్కడ ఒక 1000 సెంటర్ గానే 5, 6 జరిగినప్పుడు నెమ్మదిగా మనం ఏ లెవెల్కి వెళ్ళాలంటే ఒక 250 ర్యాంక్ మార్చుకోవాలి అన్న వాళ్ళ దగ్గరనే 5 జరగాలి. ఒక 500 మార్చుకోవాలి అన్న వ్యక్తి దగ్గరనే 5 జరగాలి. ఇప్పుడు పెద్ద ర్యాంకు కోసమే 5 జరిగితే వాళ్ళ దగ్గర ఇంకా ఒకటే ఆఫో జరిగిందని అర్థం. కాబట్టి ఈ లెవెల్కి మనం చర్చించుకొని ఎయిమ్ను మర్చిపోకుండా ఉండాలి. ఓకే. అనిత మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఉమ్, 2 ప్రెజెంటేషన్స్ అయినాయి సార్. అది కూడా నా పర్సనల్ జరిగినాయి. ఓకే. డన్. రైట్. ఇది ఎంతమంది ఇప్పుడు మనకి 1000s? మౌనిక, వీరజ, 3, శ్వేత, 4, అరుణ, కమాలి ఉన్నారు సార్. కమాలి గారు మీరు కూడా చెప్పండి. సార్ 16 జరిగినాయి సార్ టోటల్. 16? అవును సార్. మీ పర్సనల్? లేదు సార్, టీంలోనే సార్. అవునా? ఎవరెవరి దగ్గర ఎట్లా ఒకసారి ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా, భవానీ గారి దగ్గర 2 అట్లా. గుర్రం లక్ష్మి మేడం కాడ 3 జరిగినాయి సార్. అలాగే ఆదిలక్ష్మి మేడం కాడ ఒక 2 జరిగినాయి. సునీత మేడం కాడ 2 జరిగినాయి. ఒక న్యూ లాగిన్ వాళ్ళ కాడ 6 జరిగినాయి సార్. న్యూ లాగిన్ దగ్గర 6 జరిగినాయి. 6లో 4 పీవీలు కూడా వచ్చినాయి సార్. ఓ గ్రేట్. నా పర్సనల్ 2 వచ్చినాయి సార్. గ్రేట్ సార్, మంచిగా చేశారు. ఇవన్నీ పోస్టర్లు వేస్తున్నారా? ఇప్పుడు కొన్ని పోస్టర్స్ లేవు సార్ నాకు, అందుకని పెట్టడానికి వీలు కావటం లేదు. లేదు, మీరు ఏం చేయాలంటే మీ ఫోటో, ఆ తర్వాత ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళ ఫోటో. ఓకే సార్. అలా చేస్తే వాళ్ళు అందులో ఉండి ఆ ఫోటో చూసుకుంటారు. రేపొద్దున వాళ్ళు ఏదైనా చేస్తుంటే వాళ్ళు అట్లే చేస్తారు. సిస్టమ్ని బిల్డ్ చేయకపోతే మన ప్రస్తుతం 500 కోసం చేసినట్టే ఉంటుంది.
సిస్టమ్‌ని బిల్డ్ చేసుకోవాలి. ఓకే సార్. ఆ! ఇప్పుడు లావణ్య గారు చేశారు అని అనుకుందాం. దగ్గర దగ్గర మేడం దగ్గర ఓ 20 మంది సేమ్ ఇట్లనే చేస్తున్నారు. ఏది ప్రెజెంటేషన్. సార్. ఆ పోస్టర్‌లు చూస్తే నా టీమ్ ఎక్కడ ఎలా వర్క్ చేస్తున్నారో కనబడిపోతుందిగా. అవును సార్. అదే లేకపోతే అసలకి తెలీదసలు. ఎవరు ఎట్లా వర్క్ చేస్తున్నారు? ఎక్కడ వర్క్ చేస్తున్నారు? తెలీదు. నెక్స్ట్ నుంచి చేస్తాను సార్. ఆ! అంతే. అలాగే ఈ బోయిరేవల్ల లక్ష్మీదేవి, కొలాయి లక్ష్మీదేవి మేడం కాడ కూడా ఒక 3 ప్రెజెంటేషన్లు అయిపోయినాయి. హ్మ్. హ్మ్. ఎందుకంటే అందరికి మనం వర్క్ నేర్పిస్తాం కాబట్టి, ఆ వర్క్ నేర్చుకొని వాళ్ళు ముందుకెళ్తుంటారు. మనం ఫైనెస్ట్ సిస్టమ్ మనం బిల్డ్ చేస్తుంది. మాస్‌గా ఏదైతే మల్టీ లెవెల్‌లో బిల్డ్ చేయాలో అంత మల్టీ లెవెల్‌లో బిల్డ్ చేసుకుంటున్నాం. సరేనా? ఓకే. ఓకే. మొత్తం 12 మంది ఉన్నారండి. రాని వాళ్ళు ఉంటే ఒకరు ఇద్దరు ఉంటారు. సో, ఇది మన ఎయిమ్. ఈ ఎయిమ్. తర్వాత టీ ఫర్ టైమ్ బ్యాలెన్స్. టైమ్ బ్యాలెన్స్ చేసుకోవడం. టీమ్ బోనస్. ఇప్పుడు మీరొకటి చెప్పండి. మనకు టీమ్ బోనస్ రావాలంటే ఏంటిది చిట్కా? అనిత మేడం వీడియో ఆఫ్ చేసుకోండి. రిలాక్స్. మీరు చెప్పండి. సింపుల్ లాజిక్ ఏం లేదు. టైం ఇచ్చే వాళ్ళకి టీమ్ బోనస్ ఇవ్వాలి మనం. మనకు టైం ఎవరైతే ఇస్తున్నారో ఇప్పుడు చూడండి ఇక్కడ పర్సన్ ఎవరున్నారు? ఒక ఇద్దరిని భాగ్యరాజ్ అండ్ ఇంకో వ్యక్తి తన పేరేంటి? రియల్టర్ ఉన్నారుగా. మంజుల మేడం. ఆహా! నవీన్. ఆమె బ్యూటీషియన్ నవీన్. వీళ్ళిద్దరిట్లో ఎవరు ఎక్కువ ఇస్తున్నారు? భాగ్యరాజ్ ఇస్తున్నారు టైం. ఎస్ సార్. 2 రోజులు టైం ఇచ్చారు. తనకి ఏ విధంగా ఇన్‌కమ్ ఉండాలి? టీమ్ బోనస్ ఉండాలో చూడాలి. ఓకే సార్. అంటే స్టార్ 500. ఇంకా నిరంతరము మన దృష్టి అనేటువంటి పెట్టుబడి వాళ్ళ మీదనే పెట్టాలి. ఓకే సార్. మరి మనం అట్లా పెట్టక మనం ఎక్కడ పెడుతున్నాం సరే ఏంటి సంగతి అనంటే, ఎవరైతే కొత్త వాళ్ళు కనెక్ట్ అవుతారో అక్కడ మన దృష్టి పెడుతున్నాం. వాళ్ళని స్టార్ చేయడానికి, వాళ్ళని 250 చేయడానికి మనం ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. అది కాదు టీమ్ బోనస్ ఎంతమంది తీసుకుంటున్నారనే దాని మీద శ్రద్ధ పెట్టాలి. మీ రూబీ ర్యాంక్‌కి ఇదే చిట్కా. ఇంకా మించింది లేదు. మీరు ఆ కొత్త వాళ్ళు వచ్చేటువంటి దాంట్లో అది చాలా మెయిన్ అసలు ప్రాణమే అది. కొత్త స్టార్‌లగే నుంచే అక్కడ పీవీ జనరేట్ అవుతది. కానీ మన యొక్క 500స్‌కి టీమ్ బోనస్ ఉంటుందా లేదా? టైమ్ ఇచ్చే వాళ్ళకి. మళ్ళీ అదే చెప్తా. ఈ టైమ్ ఇచ్చే వాళ్ళకి టీమ్ బోనస్ ఉంటుందా లేదా? పలానా యశ్లత గారు టైమ్ ఇస్తున్నారు. వసంత గారు టైమ్ ఇస్తున్నారు. వాళ్ళకి టీమ్ బోనస్ ఉంటుందా లేదా? నేను నా యొక్క ఎగ్జిక్యూటివ్స్‌కి, థౌసండ్స్‌కి టీమ్ బోనస్ ఉంటుందా లేదా అని చెక్ చేసుకుంటున్నట్టు, మీరు మీ 500లకి, 250లకి టీమ్ బోనస్ ఉంటుందా లేదా? అనుభవం మీద ఎవరికి టీమ్ బోనస్ ఇప్పించాలో మీకు అర్థమవుతది. మీకు అనుభవం మీద ఎవరికి టీమ్ బోనస్ ఇప్పిస్తే బాగుంటుంది అనేది, ఎవరికి ర్యాంకులు ఇప్పిస్తే బాగుంటుంది అనేది మీకు తెలిసిపోద్ది. హూ ఈజ్ గుడ్ స్టూడెంట్ అనేది అర్థమైపోద్ది. హూ ఈజ్ గుడ్ స్టూడెంట్. మీరందరూ నాకు థ్యాంక్స్ చెప్పాలి. గొంతు దగ్గర కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చినా ఈరోజు నేను వచ్చాను. ఏదో కారణం చెప్పకుండా. ఐస్ క్రీమ్‌లు ఎక్కువైనాయి. కారపప్పులు, ఐస్ క్రీమ్. బయట తిండి ఎక్కువైంది.
ఆ మంచూరియా. వెంటనే రాత్రి నాకు అర్థమైపోయింది. అమ్మా! ఇది తగ్గేది కాదు. ఎక్కువ అవుతుందని. ఒక 30 ఎంఎల్ ఐకేర్ తాగి పడుకున్నాను. ఐకేర్ పసుపు కోసం, ఇంగ్రీడియెంట్ కోసం. తాగి పడుకున్నాను. ఏం కాదు. కొంచెం నిన్న జస్ట్ ఒక పూటే వేడివేడిగా అన్నం తిని ఇంకంతే. ఇట్లా ప్రికాషన్ తీసుకుంటే 1 డే, 2 డే అయిపోద్ది. సో, ఈ టీమ్ బోనస్ ఎవరికి ఇప్పించాలి అనేది మనకు అర్థమైపోద్ది. కొంతమందికి దాని వాల్యూ తెలీదు వాళ్ళకి. మనం అంత కష్టపడుతున్నామని. ఇటువైపు ఫాలో చేయాల్సి వస్తది. అటువైపు ఫాలో చేయాల్సి వస్తది. కొన్ని అట్లా జరుగుతుంటాయి. కానీ రాను రాను మనకి నిష్ణాత వచ్చేస్తుంది. నేను వీళ్ళ దగ్గర ఎక్కువ కష్టపడాలి. ఈరోజు చూడండి కుమార్ గారు సెంటరింగ్ పని వెళ్ళినా కూడా మధ్యలో ఎన్నో డిసప్పాయింట్లు చేసినా మళ్ళీ నిలబడ్డారు. ఒక అరుణ మేడం టీచర్ స్కూల్కి వెళ్ళడం ఏమో స్ట్రిక్ట్ అయినా ఉదయాన్నే రావడం. ఎందుకంటే అక్కడ టైం దొరికింది. అక్కడ అట్లా మనకు టైం నిజాయితీగా ఇచ్చే వాళ్ళు ఎవరో చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. మనము వాళ్ళు చేస్తున్న వాళ్ళకి వాటికి సపోర్ట్ చేయొద్దు. వాళ్ళని తీర్చిదిద్దడానికి సపోర్ట్ చేయాలి. ఈ 2 మాటలు ఇంపార్టెంట్. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. మీ యొక్క ప్రెజెంటేషన్స్‌ని, మీ స్కిల్‌ని ఎలా వాడుకోవాలో వాళ్ళకి తెలుసు. ఒకవేళ డల్ అయితే అటువంటి నిజాయితీగా టైం ఇచ్చే వాళ్ళు ఎక్కడవుతారంటే రిజల్ట్ రావట్లేదన్నటువంటి నిస్పృహ ఎక్కువ ఉంటుంది. అది ఒక్కటి చేయాలి. అందుకే నేను ఫస్ట్ నుంచే ఆరా పవర్‌కి కొంచెం వాళ్ళకి ఇచ్చేస్తుంటా. యోగా చేస్తే ఏమైద్దంటే మైండ్ స్టెబిలిటీ బాగొస్తది. అట్లా అని మనం ఫస్ట్‌లోనే ఖచ్చితంగా మీరు ఇది చేస్తేనే అని అనకూడదు. రిలాక్స్‌గా ఉండాలి. రిలాక్స్‌గా. చెయ్యి గట్టిగా ఇట్లా పెట్టామనుకోండి ఇంజెక్షన్ వేయలేం. ట్రీట్మెంట్ చేయలేం. రిలాక్స్‌గా ఉండాలి. కానీ నా పద్ధతి మాత్రం ఇది అని చెప్పాలి. నా పద్ధతి ఇది. అంతే. మీరు ఎర్లీగా లేస్తేనే నేనేదైనా సర్వీస్ ఇస్తాను. అంతే ఇంకా. ఎర్లీగా లేవకుండా కూడా ఫ్యూచర్‌లో మరి వర్క్ చేసుకోవచ్చేమో గానీ అప్పటి కాంపిటీషన్ అప్పుడే ఉంటది. మీరు అప్పట్లో వాళ్ళు గ్రేట్ అండి. టీమ్‌ని బాగా తయారు చేసుకున్నారు. ఇప్పుడు మాకు చాలా కష్టమైతుంది. ఎగ్జామ్స్ రాయాల్సొస్తుంది. మేమిది చెప్పలేం. ఎట్లుంటదో. సో, ఇప్పుడు నేను ఏదైతే కష్టం పడుతున్నానో సేమ్ టు సేమ్ మీకట్లా ఉండకపోవచ్చు. కానీ అల్టిమేట్‌గా మాత్రం ఓ చిన్న జట్టు లీడర్‌గా మాత్రం గెలవాల్సుంటది. ఇప్పుడు చూడండి 25 సంవత్సరాల నుంచి నెట్‌వర్క్ మార్కెటింగ్ ఉంది. అనేక విధానాలు పుంతలు తొక్కుతూ వస్తుంది. వేరు వేరు విధాలుగా. కానీ లీడర్‌షిప్ అనేది పోయిందా? అప్పుడు లీడర్‌షిప్పే, ఇప్పుడు లీడర్‌షిప్. అప్పటి రాజకీయ నాయకుల్లో లీడర్‌షిప్పే, ఇప్పుడు రాజకీయ నాయకుల్లో లీడర్‌షిప్. అప్పుడు బిజినెస్ మ్యాన్‌కి ఉండాల్సింది ఆ మంచి గుణమే. ఇప్పుడు బిజినెస్ మ్యాన్‌కి. కొన్ని పోవవి. అవే మెయిన్. అట్లాగే సేమ్ ఇట్లా వర్క్ ఉండకపోవచ్చు. ఇంత కష్టం ఉండకపోవచ్చు కానీ అప్పుడు వేరే రూపంలో కష్టం ఉంటది. కానీ లీడర్‌షిప్ మాత్రం ఎప్పటికీ అవసరం. లీడర్‌షిప్ అంటే ఏమనుకుంటున్నారు? ఒక పెద్దరికం. ఒక పెద్దరికం. ఈ పార్టీలో ఉంటే నాకు ఓట్లు ఎటు పోవు అనే నమ్మకం. విశ్వాసం. ఈ మేడం తోటుంటే నాకు ఈ సార్ తోటుంటే నాకు పీవీ ఉంటుంది. టీమ్ నిలబడి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఏటీఎంలో ఎం ఫర్ మోటివేషన్. మోటివేషన్. పేరెంట్ తత్వం ఉండాలి. మీరు ఒక్కటి చెక్ చేసుకోండి. పీవీ రాకున్నా ఏం కాదు గానీ టీమ్‌లో మోటివేషన్ మాత్రం తగ్గదు.
సైనికుల్లో నా దేశం అనేటువంటి మోటివేషన్ తగ్గిందంటే ఉంటుందా ఇంకా? అస్సలు ఉండదు. ఎల్లప్పుడూ ఎంత మోటివేషన్ ఉంటే అంతే. ఇక్కడ వచ్చిన వాళ్ళలో పీవీ ఎంత వచ్చింది అనేది నాకు అనవసరం. మీరు ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు, గెలవాలని ఎంత పెడుతున్నారు, అది ఒక్కటి చాలు. మీకే అర్థమవుతుంది తర్వాత. సో మీ టీం ఎంత రైట్ మోటివేషన్ లో ఉన్నారు అనేది ఇంపార్టెంట్. ఏటీఎం ఏం ఉండాలి, టీమ్ బోనస్, అది కూడా టైం బ్యాలెన్స్ చేసే వాళ్ళకి, టైం ఇచ్చే వాళ్ళకి. ఎం ఫర్ మోటివేషన్. నాకు తెలిసిపోతుంటది, వాట్సాప్లో, జూమ్లో తెలిసిపోద్ది వాళ్ళ మోటివేషన్ ఎట్లా ఉంది. ఇది ఇంపార్టెంట్. ఒక 10 నిమిషాలు మీరు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, వీటికి క్లారిటీ వస్తే నేను ఇంకా బాగా యాక్టివ్గా ఉంటాను, ముందుకెళ్తాను అనుకున్నవి ఎటువంటి మొహమాట పడకుండా చర్చించండి. స్టార్ట్. ఒక్కొక్కరు 1000 ఓన్లీ 1000. రేపు రూబీలు. మీకు ఇప్పుడు ఇది రిటైల్ ఛాంపియన్ ఉంది కదా? ఓకే, రైట్, ఉంది కదా? ఓకే శ్వేత మేడం, చెప్పండి. మీకు ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజ్, ఒకవేళ 6K పనిలోకి వెళ్తూ ఉంటే మేము ఈ పని చేసుకుంటూనే చెప్పండి, మధ్యలో అడగాల్సింది అడగండి. మీరు ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అనేది. సార్, కొత్త కస్టమర్ కి ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏమో చాలా ఇయర్స్ నుంచి ఉంటుంది సార్. ప్రోడక్ట్ మాత్రం నెల వాడితే సరిపోతుందా, 2 నెలలు వాడితే సరిపోతుందా, ఎన్ని రోజులు వాడాలి అనేది క్వశ్చన్ వేస్తున్నారు సార్. ఎందుకంటే ఈ 3000 రూపాయలది ఎన్ని రోజులు వాడాలి అని భయపడుతుంటారు. అయితే ఫస్ట్ ఇమ్మీడియట్ గా రిజల్ట్ వచ్చేది, ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు నెమ్మదిగానే రావాలి కదా, అవునా? ఈవెన్ వాటర్ హీటర్ పెట్టినా కూడా నెమ్మదిగా హీట్ అవుతూ ఉంటుంది కింద నుంచి, అవునా? ఫస్ట్ పై, తర్వాత చూడండి, పై నీళ్లు తీసేస్తే మళ్ళీ కింద చల్లగానే ఉంటుంది. అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, లివర్ అనేది శరీర ఉష్ణోగ్రతల్ని మేనేజ్ చేస్తుంటుంది, బ్యాలెన్స్. శరీరం బాగా హీట్ ఉంది, ఒక చిన్న టాబ్లెట్ వేసాము, ఆ లివర్ వెంటనే చల్లగా పడిపోయింది అనుకోండి, అందుకనే లివర్ డ్యామేజ్ అవుతుంటుంది. మీకు ఎలాంటి మార్పు కావాలి అనేది చెప్పాలి. ఒక 4 వాడిన తర్వాత మీరే చెక్ చేసుకోండి, ఇటు రిపోర్టు అటు రిపోర్టు. ది బెస్ట్ అనిపిస్తే ఈ న్యాచురల్ సొల్యూషన్ ని మరి ఇంకొన్ని రోజులు వాడండి. అయితే ఈ టైంలోనే ఇంకా మీరు 12 చేసుకుంటే ఒకటి వస్తుంది అనే మాట మాత్రం రావద్దు. సరే సార్. వాళ్ళు అడిగిన క్వశ్చన్ వేరే, మన ఆన్సర్ వేరే కావాలి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎంత అవసరం ఉన్నా భారతీయుడు ఆత్మాభిమాని, ముఖ్యంగా మధ్యతరగతి భారతీయుడు. మీకు 6000 వస్తుంది, మీరు షేరింగ్ చేసుకోండి, ఇంత వస్తుంది అన్నారంటే కథం, ఎవరో ఒకటి దగ్గర ఇద్దరి దగ్గర సక్సెస్ అవుతుంది అంతే. వెల్నెస్ గురించి చెప్పి వాళ్ళకి ఇమ్యూనిటీ గురించి చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది మేడం, మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మీకు ల్యాప్టాప్ ఉండి తీరాలి. ఇండస్ వివాని పైన అస్సలు చేయకండి. ఇంట్లో ఎవ్వరికి ఉద్యోగం లేదు, మా ఇంట్లో ఏది లేదు, ఇండస్ వివా ఇన్కమే మా ఇన్కమ్. అప్పుడు ఎంత ఉంటుందనేది ఇంపార్టెంట్.
ఆర్కే పేదవాడు, బట్ ఆయన ఎక్విప్మెంట్ మాత్రం చాలా కాస్ట్లీ. లోన్ తీసుకొని మరి కొనుక్కున్నాడు అది. ఎందుకంటే అవి ఎంత ఎక్సలెంట్ గా వస్తే డబ్బులు అంత వస్తాయి. మీరు పైన చేసినంత కాలం మీకు అసలు సొల్యూషన్స్ అర్థం కావు. మీరందరూ కూడా ఈ ల్యాప్టాప్ తీసుకోవడం, దాంట్లో ప్రెజెంటేషన్స్ ప్రాక్టీస్ చేయడం అనేది కంపల్సరీ. బయట ఫిజికల్గా వెళ్ళినప్పుడు పీపీటీ సరిపోతుంది, అది ఓకే. కానీ జూమ్లోనే నేను డిజిటల్గానే సంపాదించాలి అంటే మాత్రం అది ఫోన్లతోటి అవ్వదండి. అవతల వ్యక్తి ఫోన్ పట్టుకున్నా మనం మాత్రం వీడియో షేర్ చేసుకోవాలి. మీ ఎక్విప్మెంట్ డివైజెస్ మాత్రం ప్రాబ్లం తోటి ఉండకూడదు. పిక్చర్ సరిగ్గా కనపడకుండా, మాటలు సరిగా వినపడకుండా, లింక్ సరిగా లేకుండా 3,000 రూపాయల ప్రీమియం ప్రొడక్ట్ మీరు కనెక్ట్ చేయలేరు, కష్టమవుతుంది. ఎక్విప్మెంట్ వండర్ఫుల్ గా ఉండాలి అవతల వ్యక్తికి. అప్పుడు మీరు నేను అదే చెప్తున్నాను, సీరియస్ పర్సన్ కి సీరియస్ పీపుల్ దొరుకుతారు. ఇంకా మీ టైం బ్యాలెన్స్ గురించి కానీ, ఎంత వేసుకున్నా కుదరట్లేదు అనేది కానీ, ఇంకా గుడ్ మార్నింగ్ సార్. మనము టైం తీసుకునేటప్పుడు ముందు చెప్పమంటాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఆఫ్టర్నూన్ ప్రెజెంటేషన్ ఉందంటే కనీసం ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ ముందు చెప్పమంటాం సార్. బట్ వాళ్ళు ఆన్ ద స్పాట్ కాల్ చేస్తారు, మేడం ఒకళ్ళు ఉన్నారు కొంచెం అర్జెంట్ అండి చెప్పండి. మనం ఆ టైంలో బయట ఉండొచ్చు లేదా వర్క్ లో ఉండొచ్చు. ఒకవేళ అప్పుడు లిఫ్ట్ చేయలేదు అంటే ఆ ఈవినింగ్ కానీ లేదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం కాల్ చేశారంటే అప్పుడు ప్రాస్పెక్ట్ ఉన్నారు, మీరు లిఫ్ట్ చేయలేదు, అవ్వలేదు, వాళ్ళు మళ్ళీ ఎప్పుడు టైం ఇస్తారో తెలియదు అనేది ఒకటి ఉంటుంది సార్. అది ఎలా మేనేజ్ ఇప్పుడు అందుకని వాళ్ళకి మన టైం వాల్యూ తెలియజేయాలి ఫస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మౌనిక గారు అట్లా, అదే వేరే దివ్య గారు అట్లా అంటున్నారు అనుకుందాం. ఫస్ట్ వాళ్ళకి ఏం చేయాలనంటే, ఇది ఒక బిల్డింగ్, స్టార్ అనే బిల్డింగ్, 250 అనే బిల్డింగ్, 500 అనే బిల్డింగ్. ఇది అట్లా వెళ్తూ బైక్ తోలుతూ ఒక వ్యక్తి కనబడగానే 500 రూపాయలు అమ్ముకోవడం అనేది కాదు. ఇది నెట్వర్క్ బిల్డింగ్ కోసం వచ్చాం, మనం టీమ్ బిల్డింగ్ కోసం వచ్చాం, కేవలం అమ్ముకోవడానికి రాలేదు. మన ఉద్దేశం కూడా కేవలం అమ్ముకోవడం మాత్రం కాదు. వాళ్ళకి అది తెలియజేయాలి. స్టార్కి ఒక నేమ్ లిస్టు, 250కి ఒక నేమ్ లిస్టు, 500కి ఒక నేమ్ లిస్టు. ముందే ప్రిపరేషన్ ప్లాన్ అనమాట అది. ఒక 500లో రీచ్ చేయాలి. ఇప్పుడు మీకు చెప్పినటువంటి మేడం స్టార్ 250 అవ్వాలనుకోండి, ఏ వర్క్ చేయాలి అన్నా, వాళ్ళు ఇన్విటేషన్ ఇవ్వాలన్నా, మీరు ప్రెజెంటేషన్ చేయాలన్నా బేస్డ్ ఆన్ నేమ్ లిస్ట్ ఉంటే మీకు ఈ గొడవ ఉండదు. బేస్డ్ ఆన్ నేమ్ లిస్ట్. ఇప్పుడు సార్ చెప్పారు 16 చేశారు, వితౌట్ నేమ్ లిస్ట్ చేసి ఉంటే ఏ రోజుకైనా మళ్ళీ నేమ్ లిస్ట్ నేర్పిస్తుంది. ఇట్లా ఒక లిస్ట్ పెట్టుకొని, ఈ టాబ్లెట్లు వాడారా, ఇది వాడారా, ఇప్పుడు ఏ రూమ్ కట్టారు, ఇంకా ఏది బ్యాలెన్స్ ఉంది, ఇంత క్లియర్గా ఉండాలి. నాకు ప్రెజెంటేషన్ వచ్చింది కాబట్టి నీకు 500, నాకు 250 అన్నట్టుగా ఉండకూడదు. అట్లయితే ఈ మీటింగ్లు అవసరం లేదు. మీకు అప్పుడప్పుడు సెలబ్రేషన్స్ చేసి మీరు ఇంత చేశారు కాబట్టి మీకు ఇంత ఇస్తున్నామని మిగతా అన్ని కంపెనీలు చేసినట్టు ప్రోత్సహించవచ్చు. ఇంత రిటైల్ చేశారు కాబట్టి ఇంత మీకు చలవని. అలా కాదు, కంపెనీ 1000ని 900 మందిని తయారు చేయాలి, ఏది డైమండ్స్ని. మన అందుకనే అది చాలా ప్లాన్ గా పెడుతుంది. స్టార్ 500, 1000 ఈ టైం కల్లా వీళ్ళు 1000 అయితే May 3 వరకు వీళ్ళని స్టార్ సమ్మిట్ కి తీసుకెళ్దాం, అక్కడి నుంచి రూబీకి ఇంత టైం ఇద్దాం అని ఇట్లా ఒక పిక్చర్ వేసుకుంటది కంపెనీ. అట్లాగే మీరు కనీసం 1000 వరకైనా ప్లాన్ చేసుకోండి. అట్లా నాకు ఏం పెద్దగా అవసరం లేదండి మీ ర్యాంకులు అన్నారు అనుకుంటే అక్కడ తేలిపోద్ది. చలో వాళ్ళని కొంచెం పక్కన పెట్టి
అందుకే నేను అన్నది ఈ ర్యాంక్ కోసము ఎవరైతే టైం ఇస్తున్నారో వాళ్ళని కరెక్ట్గా బిల్ చేయడం. ఇప్పుడు నిన్న సత్య ఇచ్చాడు 1000కి కరెక్ట్గా మ్యాప్ వేసుకోవాలి. ఇది ప్లాన్ ప్రకారం కట్టే బిల్డింగు. మనం రిటైల్ ద్వారా వెళ్తాం కానీ మనకు కావాల్సింది బిల్డింగ్. ఇది తెలుసుకోవాలి. నేమ్ లిస్ట్ నేను పెట్టిన ఏది కూడా వృధా పోదు అసలు. మీకు ప్రతి ఒక్క పోస్టర్ కానీ ఏదైనా చిన్న తేడా వచ్చేసినా నేను ఎమ్మటే ఆపేయమని చెప్పేస్తాను. స్క్రమ్ మీట్ అని ఉంది, దాన్ని వెంటనే హోల్డ్ చేయండి అని చెప్పాను. నాకు రిజల్ట్ రాకపోతే అసలు నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. ఇది కంపల్సరీ రిజల్ట్ కోసం అంటే ఎమ్మటే చెప్పేస్తాను. మీరు నేమ్ లిస్ట్ బేస్డ్ అని వెళ్ళాలి. ఆ మేడంని కూర్చోబెట్టి, మేడం ఇలా కాదు, మీ 250 కోసం ఒక 10 మంది పేర్లు రాయండి అని. ఆ పేర్లు కూడా ఎఫ్ఆర్సి, మీకు మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు ఎవరు, నచ్చిన వాళ్ళు ఎవరు, మీరు చెబితే సింగిల్ ప్రోడక్ట్ తీసుకునే వాళ్ళు ఎవరు. ఈ 2 క్వశ్చన్స్. థర్డ్ క్వశ్చన్, వాళ్ళకు ఒకవేళ నచ్చితే మీకోసం స్టార్ అవ్వడానికి కూడా, షేర్ చేయడానికి కూడా సిద్ధమయ్యే వాళ్ళు ఎవరు. ఇంతే కదా పని, ఇందులో ఇంకేం పని ఉంది? ఈ పని నేర్చుకోవడమే అంతే. దీన్ని నేర్చుకోవడానికి వినయం ఉంటే సరిపోతుంది అంతే, ఇంకా మిగతాది ఏం లేదు. థ్యాంక్ యూ సార్. అట్లా మీరు ఇంకా మేడం వాళ్ళది 2 క్వశ్చన్స్ ఉపయోగపడ్డాయి మీకు. అది చాలా చిన్నదే అనిపిస్తుంది కానీ చాలా ఇంపార్టెంట్. ఈ కొత్త సంక్రాంతికి మీరు ఒక ల్యాప్టాప్కి రావాలి అని గట్టిగా పెట్టుకోండి, లేదా ఉగాదికి, అంటే అప్పటికల్లా ఏప్రిల్ అయిపోతుంది, మే వచ్చేస్తుంది. ఇంకా ఇంకొక క్వశ్చన్ ఎవరైనా సరే. సార్ గుడ్ మార్నింగ్ సార్. నాకు ఛాలెంజింగ్ ఏంటంటే, ఇప్పుడు సార్ టైం ఇస్తున్నారు, అక్కడ తీసుకుంటున్నాం, క్లయింట్ దగ్గర తీసుకుంటున్నాం సార్. వాళ్ళు టైం ఇచ్చినప్పుడు సార్కి కుదరట్లేదు, సార్కి కుదిరినప్పుడు వాళ్ళకి కుదరట్లేదు సార్. నాకు అది ఛాలెంజింగ్ గా అవుతుంది సార్ ప్రెజెంటేషన్ లో అవ్వడానికి. ఓకే ఓకే, వాళ్ళ టైమింగ్స్ మనకి సార్కి, ఇక మీరు సార్ని రిక్వెస్ట్ చేసుకోవడం, మీ బ్లూటూత్ సార్కి ఇచ్చేసి, సార్ నాకు ఇన్ని ప్రెజెంటేషన్ లేదంటే మీరు ప్రెజెంటేటర్ కావాలి అంటే మేడం అప్పుడే ఆ సాహసం చేయకున్నా కానీ రిక్వెస్ట్ చేయడమే అంతే. సార్ని రిక్వెస్ట్ చేసుకొని ఈ టైంలోనే అంటున్నారు సార్ అని, సార్ దగ్గర కూర్చొని అయినా సరే లేకపోతే వాళ్ళని అక్కడికి తీసుకెళ్దాం సార్ని. మీరు బోత్ సైడ్స్ ఒక్కొక్క మంచి ప్రెజెంటేటర్ తయారయ్యేంత వరకు, మీరైనా సింగం లక్ష్మి మేడం అయినా ఇట్లా కొంతమంది ఓపిక పట్టాల్సింది. సరేనా? అంతే, ఇంకా అదొక్కటే మార్గం. వేరే మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ కస్టమర్స్ ని న్యూ వాళ్ళని రీచ్ అయినప్పుడు, వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉండి మనం చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోకున్నప్పుడు, అంటే అట్లా వాళ్ళకి మనం చెప్పినప్పుడు అర్థం చేసుకోకున్నా, వాళ్ళు లేదు ఇది మేము వాడము, మేము ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతున్నామని వాళ్ళు వేరే మెడిసిన్స్ వాడినా కూడా, వాళ్ళకు బాడీలో పార్ట్ ఏదైనా షుగర్ డయాబెటీస్ ఎక్కువ ఉండడం వల్ల బాడీలో పార్ట్ కట్ చేస్తారు కదా సార్ డాక్టర్స్ వాళ్ళు. వాళ్ళని ఎలా రీచ్ అవ్వాలి సార్? మన ప్రోడక్ట్స్ వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతాయని చెప్పాలి సార్ వాళ్ళకి అట్లా. ఒకటి అండి, ఇప్పుడు ఒకటి జ్ఞానోదయం వాళ్ళకే కావాలి, అందుకే జ్ఞానోదయం వల్లనే ఆరోగ్యం. సో ఇట్లా దగ్గర ఉన్న వాళ్ళు కూడా వినకపోవడం అనేది జరుగుతుంది. జరిగింది సార్ అలా, అందుకే అడుగుతున్నాను. అయితే వాళ్ళకు ఒకటే మాట చెప్పడం, నేనైతే ఆ పొజిషన్ లో ఉంటే, మీకు ఎప్పుడైనా సరే అలోపతిలో సొల్యూషన్ దొరక్కపోతే, రోజు రోజుకి పెరుగుతుందే కానీ సమస్య తగ్గట్లేదు అని అంటే నన్ను రీచ్ అవ్వండి అని చెప్పాలి. మర్చిపోకండి, రీచ్ అవ్వండి అని అప్పుడు చెప్పాలి. మన విజిటింగ్ కార్డు ఉంటే ఇచ్చేసేయాలి. ఇంకా వాళ్ళ దగ్గర వాళ్ళంటే వాళ్ళ, ఇప్పుడు నా బ్రదర్ అయినట్లేదు, వాళ్ళ మిస్సెస్ కి చెప్తాను, చెప్పు ఉంచుతాను, వాళ్ళ మదర్ ఫాదర్ కి చెప్పు ఉంచుతాను. ఇప్పుడు మీ సార్ వినలేదు, శ్రీధర్ సార్ వినలేదు, కానీ మీరు చెప్పారు,
వాడి చూద్దాం ఎన్నో వాడుతున్నాం అని కదా. అట్లా ఎస్ సార్. మీకు ఎప్పుడైనా సరే రాను రాను పెరుగుతూనే ఉంది సమస్య, తగ్గటం లేదు అంటే రీచ్ అవ్వండి. ఎస్ సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. డూప్లికేషన్ గురించి కానీ అన్ని ప్రమోషన్ గురించి ఏదైనా సరే అడిగితే కొంచెం రిలాక్స్ అవుతుంది మైండ్. టైం గురించి కానీ లేకపోతే స్ట్రెస్ ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెస్ ఉంటుంది. లోన్ల స్ట్రెస్, ఈఎంఐ స్ట్రెస్, అన్ని ఏదైనా సరే ఒక వ్యక్తికి ఇలా ఉంటే ఎట్లా ఉండాలి అనేది కాన్సెప్ట్. రంగా సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు టీంలో కొంతమంది టైం తీసుకోవడంలో ఫెయిల్ అయ్యి రిజెక్షన్స్ ఫేస్ చేసుకోలేక ఆగిపోతున్నారు సార్. అది దాన్ని ఎలా మనం ఫేస్ చేయొచ్చు వాళ్ళ దగ్గర? ఫ్రెండ్షిప్ తోటి చేయాలి సార్. ఫ్రెండ్షిపే. ఓకే సార్. నా ఎగ్జిక్యూటివ్స్ టీంని నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అవుతే నేను ఉన్నానని ధైర్యం ఇస్తూ ఉంటా. ఎప్పుడు మీరు అట్లా ఉండండి అని చెప్తా. ఓకే సార్. ఓకే, ఫ్రెండ్షిపే దానికి పెద్ద మందు. వాళ్ళు అట్లా అన్నారంటే ఓకే, మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. అందుకనే నేను అన్నది, ఆ మోటివేషన్ ఎందుకు తగ్గుతుందో చూసుకోవాలి. వాళ్ళు మనకు చెప్పరు, ప్రతి ఒక్కరు చెప్పరు, గ్రౌండ్ తోనే మాట్లాడతారు. ఒక్క రాయి అటు నుంచి వస్తుంది, కథం వాళ్ళు చాలా ఫీల్ అవుతారు, ఎందుకులే వచ్చింది అనుకుంటారు. అందుకనే నిన్న 7 పాయింట్స్ గుర్తున్నాయా? ర్యాంక్ హోల్డర్ ఎవరికి 500 ర్యాంకు, అదే మన 1000 ర్యాంక్ వస్తుంది ఎవరికి చెప్పండి? 7 చెప్పండి. ఏం లిస్ట్? కాదు కాదు సార్, రాసుకున్నాం. టైం తీసుకోవడం సార్. టైం తీసుకోవడము, తర్వాత కస్టమర్ డేటా. కాదు కాదు టైం తీసుకోవడంలో నేర్పడుతూ ఉండాలి, రిజెక్షన్స్ ని హ్యాండిల్ చేయగలగాలి, పాజిటివ్ మైండ్ సెట్, అన్ని తట్టుకొని పడేవాళ్ళు. ఓకే, ఎన్టీపీసీ అలవాటు చేసుకునే వాళ్ళు, జూమ్ అండ్ వాట్సాప్ యూటిలైజ్ చేసుకునే వాళ్ళు తెలివిగా, ప్రోగ్రామ్స్ లో ప్రజెన్స్ ఇవ్వడం అంటే ట్రైన్ అప్ అయ్యారు వాళ్ళు, నోట్స్ సమయం ఇవ్వడం, మై కెరీర్ అనుకొని సమయం ఇచ్చేవాళ్ళు ఎవరు. నోట్స్ రాసుకోవడం అని రాసుకుందాం ఇప్పుడు ఇందాక మీరు చెప్పింది. సమయం వాళ్ళ కోసం వాళ్ళు, అంతేనా సిద్ధార్థ? అవును సార్. 7th నా కోసం, నా నెక్స్ట్ ర్యాంక్ కోసం తనే అడుగుతుండాలి. ఇప్పుడు మేడం ఎట్లయితే అన్నదో, సార్ టైం దొరకట్లేదు సార్, ఐఎమ్ రెడీ, అట్లా అట్లా వాళ్ళు ఉండాలి. నేర్చుకోవడం అందరికీ ర్యాంక్ పడుతుంది, ఇట్లా ఉన్న వాళ్ళందరికీ ర్యాంక్ పడుతుంది. వాళ్ళకి మీరు చాలా ఇలా తయారు చేసుకోవాలి మనం. రంగా సార్, ఇండస్ట్రీలో నేను కనుక్కున్నది ఏంటంటే, నన్ను నేను తీర్చిదిద్దుకోవడం, నా టీంని తీర్చిదిద్దడం. ఒక టీచర్ కూడా అదే, స్టూడెంట్స్ని తీర్చిదిద్దడమే అతని పని. అంతే. ఈ తీర్చిదిద్దడం కోసం ఎంత ఖర్చు పెట్టినా నష్టం లేదు. ఒక మనిషిని వెల్ ట్రైనప్ చేయాలి మనం, వెల్ ట్రైనర్స్ అని నిరూపించుకోవాలి. ఆ సార్ ట్రైనింగ్ బాగా ఇస్తారు అని సెషన్స్ తీసుకోవడం. ఆ స్పీకింగ్ అనేది ఒకానొక లెవెల్ ట్రైనర్. అందుకని సింగం లక్ష్మి వేయడం కూడా వెల్ ట్రైనర్ కావచ్చు, తీర్చిదిద్దడం. సో వాళ్ళు ఇట్లా బాధ ఎదుర్కొంటున్నారు అనగానే మీరు వాలిపోవాలి. అవసరమైతే టీకో కాఫీగా దగ్గర ఉంటే కలవడము. ఫస్ట్ ఏం కాదు, రిలాక్స్. ఇప్పుడు ప్రస్తుతం ఏమి మనకి పీవీ అవసరం లేదు, రిలాక్స్ అని చెప్పాలి. ఇప్పుడు మీ అబ్బాయికి, మీ మనవరాలకి అయితే చూస్తాము, కొంచెం హట్ అవ్వకుండా మనం చూస్తాము, అలా మీరు కూడా చేయాలి. సరే. 1-2 ప్రెజెంటేషన్ చేయలేకపోయారు, ఏం కాదు మేడం, అవసరం ఏం లేదు, చూద్దాం, నెక్స్ట్ వాళ్ళని ట్రై చేద్దాం అని చెప్పి. సో అందుకనే వాళ్ళకి ట్రైనింగ్ కావాలి. ఇప్పుడు మన రూట్ క్యాంప్ వచ్చారు, ధైర్యం పెరుగుతుందా లేదా? పెరుగుతుంది సార్. రిజెక్షన్స్ ఫేస్ చేస్తారు, అది ముఖ్యం. ఆఖరికి జూమ్ మీటింగ్లు కూడా చాలా స్ట్రాంగ్ తయారు చేస్తాయి. నేను మొదట్లో రిజెక్షన్స్ హ్యాండిల్ చేయడం కంటే నాకు ఫస్ట్ మా వాళ్ళు
ఒక దగ్గర నేను విన్నది ఏంటంటే, నీకు నెక్స్ట్ ర్యాంక్ వచ్చి నువ్వు సెటిల్ అయ్యేంత వరకు నీ కొలీగ్స్కి ఎవరికి చెప్పొద్దు నువ్వు అని అన్నారు. నేను అది బాగా మెయింటైన్ చేశాను. నా కొలీగ్స్ నా వివోపికి వచ్చేసరికి ఇదంతా నీ టీమేనా అని ఆశ్చర్యపోయారు. ఇంత గ్రౌండ్ వర్క్ ఎప్పుడు చేసినావు నువ్వు అన్న. ఎందుకంటే నా కొలీగ్స్ అందరూ నెట్వర్క్ మార్కెటింగ్ లో తలమునకలు అయినోళ్ళే. ఇది ఒక సీనియర్ నుంచి విని నేను ఎమ్మటే పాటించాను. ఆఖరికి రోజు బైక్ మీద వెళ్ళే ఆ మిత్రుడికి కూడా మ్యాథ్స్ సార్ కూడా చెప్పలేదు ఇది. సో అట్లా మనము ఇచ్చేసుకోవాలి. ఓకే సార్. మనము మన వాళ్ళకి ఎప్పుడు ఏమవుతుంది అనేది మనం చూసుకోవాలి. ఏదో ఒక సీనియర్ నుంచి నేను విన్నాను కాబట్టి దాంట్లోంచి నేను బయటపడ్డాను కదా. అవునా? ఓకే సార్. ఇట్లాంటివన్నీ కూడా మనకి రిజెక్షన్ హ్యాండిల్ చేసేటువంటిది గ్రూప్ లోనే పెరుగుతుంది. సరే, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళకి. ఎడ్యుకేషన్ అందుతుంటే రిజెక్షన్స్ ని బాగా హ్యాండిల్ చేస్తారు. అయిపోద్దిలేండి. ఇప్పుడు మన మిత్రులు అడిగారు, అవును సార్. మనకి కోర్టు ఇచ్చిన తీర్పు అవి ఇవ్వండి సార్ అని అడిగారు. అదంతా పాత చింతకాయ పచ్చడి. దానికోసం సెషన్లు పెట్టి ఎల్ఈడి మీద జడ్జి తీర్పు ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిన అన్ని కూడా అయిపోయింది. మీరు జస్ట్ ఒక 5 నెలలు హాఫ్ ఇయర్ ఆగండి. ఓకే సార్. దాని గురించి మాట్లాడే అవసరం కూడా లేకుండా అయిపోతుంది అని చెప్పాను. వాళ్ళు అప్పుడు రిజెక్షన్స్ ని ఇంకా బాగా హ్యాండిల్ చేయగలుగుతారు. నా మీద మాట మీద నమ్మకంతో ఓకే సార్ దాన్నే ఉందిలేండి అని అనేసారు. ఓకే, ఇది ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఆల్వేస్ ఎలా ఉండాలి అంటే కాచుకొని ఉండాలి. వాళ్ళ అసలు మోటివేషన్ ఏమన్నా తగ్గుతుందా అనేది ఎప్పుడు చూస్తూ ఉండాలి. ఓకే సార్. ఈ సెలబ్రేషన్స్ ఇవన్నీ మంచి బూస్టింగ్ ఇస్తాయి. ఓకే, ఇంకా మంచి క్వశ్చన్. అందరూ ప్రతి స్టార్ 1000 మీటింగ్ లో కూడా ఇలాగే ఉంటది. 500s అడగలేము మనం, చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మీరు మధ్య మధ్యలో వచ్చాయని రాసి పెట్టుకోండి, లీడర్స్ మీట్ లో అడగాలి అని. మేడం సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను ప్రెజెంటేషన్స్ నా పర్సనల్ గా జరిగిన వాటిల్లో కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ లో కొంతమంది ఉన్నారు. అంటే కొంచెం చదువు అంటే మినిమం 10th ఇంటర్ లో వాళ్ళకి నేను చెప్పగలుగుతున్నాను. హైయర్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కి, జాబ్ హోల్డర్స్ కి నాకు అక్కడ నేను వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళకి ప్రోడక్ట్ రీచ్ అయ్యేటట్టు ఎలా చేయాలి, నాకు కొంచెం అది తెలియట్లేదు. వాళ్ళు ఎడ్యుకేటర్స్, వాళ్ళు కస్టమర్లా ఇంకా అవ్వలేదు సార్. కస్టమర్స్ కాలేదు. కాలేదు. అదే అక్కడ వాళ్ళకి ఎలా నేను ప్రోడక్ట్ రీచ్ అయ్యేటట్టు చేయాలి. అంటే ఇప్పుడు వాళ్ళు టైం ఇస్తారా ప్రెజెంటేషన్ కి? ఇచ్చారు సార్, అయ్యింది. ప్రెజెంటేషన్స్ కూడా అయ్యినాయి వాళ్ళ దగ్గర. ఏది జూమ్ లోనా ఫిజికల్ గానా? జూమ్ లోనే అయ్యాయి సార్. అయితే ఒక పని చేయండి, కొంచెం చదువుకున్న వాళ్ళకి అంటే అనుకుందాం వాళ్ళకి మీరు ఆయుర్వేదిక్ కాఫీ పరిచయం చేయండి. ఆర్గానిక్ కాఫీ అని చెప్పండి. ఓకే, ఇదే. ఇంకా వాళ్ళకి టేస్టింగ్ పార్టీ అయిందా లేదా చూడండి. ఫస్ట్ కాఫీ టేస్ట్ వెళ్ళాలి. వాళ్ళకి ఆర్గానిక్ కాఫీ, ఆయుర్వేదిక్ కాఫీ అనే వెళ్ళాలి. లాజికల్ థింక్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి R&D గురించి తెలియాలి. ఇంకోటి కూడా ఏంటంటే, నాకు చెప్తున్న వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏ స్థాయి వ్యక్తి అని చూస్తూ ఉంటారు. మామూలు ఒక మహిళ గృహిణి, ఓకే, చిన్న పొలం పని చేసుకునేటువంటి వాళ్ళు ఈ స్థాయి కూడా చూస్తూ ఉంటారు. ఏ స్థాయి వాడైనా ఐఫోన్ అమ్మితే మాత్రం కొంటారు.
ఎందుకని? ఐఫోన్ వాల్యుబుల్ కాబట్టి. మనది ఇంకా అంత వాల్యుబుల్ అని తెలిసినప్పుడు మన పంట పండుతుంది. అప్పుడు దాకా ఒకటి రిచ్ మైండ్ సెట్ మనం కలిగి ఉండడం, రిచ్ సబ్జెక్ట్ మనం కలిగి ఉండడం, మన దాంట్లో రిచ్ ఏంటిదో వాళ్ళకి చూపించడం. R&D కావచ్చు, టేస్ట్ని చూపించడం, ఇది మనం వాళ్ళని చేరుకునే పద్ధతి. ఓకే, ఇంకా మనది వస్తుంది, మనకి డైరెక్ట్ సెల్లింగ్ అన్న వాళ్ళకి లైట్ వెయిట్ ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే లైట్ ఉంటుంది, ఏదో వీళ్ళు ఉపాధి కోసం చేసుకుంటున్నారు అన్నట్టు ఉంటుంది. నో ప్రాబ్లం ఒకటి. సో అందుకని ఈ చెప్తున్న వ్యక్తి ఎలాంటి వ్యక్తి, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అని చూస్తూ ఉంటారు. ఈ చిన్న పిల్లగాడు సునీల్ అంటే పెద్దోళ్ళు లైట్ తీసుకుంటారు. డైరెక్ట్ సెల్లింగ్ కి ఆ గౌరవం తీసుకొస్తుందని నేను చాలాసార్లు అందుకే చెప్పాను. ఇండస్ట్రీ ఆ రిచ్ లిక్కుని తీసుకొస్తుంది అప్పుడు. అప్పటిదాకా అందుకనే ఒక ల్యాప్టాప్ తీసుకెళ్ళాలి, ఒక కాఫీ ఇవ్వాలి వాళ్ళకి, ల్యాప్టాప్ తీసుకెళ్ళి దాంట్లో R&D చూపించాలి. వీళ్ళ యొక్క నేమ్ లిస్ట్ నాకు అవసరం అని అనుకుంటే ఈ కొంచెం ప్రిపరేషన్ అనేది అవసరం. టేస్టింగ్ చూపించి మనం చెప్పే విధానం, తీరు, ఇదంతా ఉంటుంది. ఇప్పుడు చూడండి, అందుకనే మన యొక్క ప్రోగ్రాము ఏమాత్రం రిచ్నెస్ తగ్గకుండా చేస్తున్నాం, అవునా కాదు? లావణ్య మేడం చెప్పింది ఏమని, ఎవరో సార్ వచ్చారు, డాక్టర్ వచ్చారు, రియల్ ఎస్టేట్ దాంట్లో కూడా ఇట్లా చేస్తారో చేయరు అని అన్నారు. మనం ఆ రిచ్నెస్ ని మెయింటైన్ చేస్తాం. నాకు కావాల్సింది అది, ఆ లుక్ కావాలి. మీరు చిన్న పల్లెటూరు నుంచి రండి, చిన్న గృహిణి కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అక్కడ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పెరగాలి. ఇది సో మనం ఫస్ట్ అందుకే సబ్జెక్ట్, ఆర్గానిక్ కాఫీ, R&D, ఈ రెండు గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే హెల్త్, డిసీజులు ఈ చెప్పామో వాళ్ళు మనకంటే ఒక మెట్టు ఎక్కువ ఆలోచిస్తారు. సైంటిస్ట్ల గురించి తెలిసిన తర్వాత, పబ్లికేషన్స్ గురించి తెలిసిన తర్వాత అప్పుడు డౌన్ అవుతారు. కాబట్టి కొంచెం నిదానమే ప్రధానం అక్కడ. అందుకనే మన జూమ్లో కూడా చెప్పేటప్పుడు, అంటే అదే మీ ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుండాలి, ఆకట్టుకోవాలంటే. నిన్న ఒక ప్రెజెంటేషన్ అయిన మేడము, అంటే 3-4 months అయిపోయింది. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ సార్, మేడం వర్క్ కూడా ఇంట్రెస్ట్ చూపించారు, చేద్దామని అనుకున్నారు. మళ్ళీ ఎందుకో ఇన్కమ్ నీడ్ అయితే వాళ్ళకి చాలా ఉంది. హస్బెండ్ కి జాబ్ లేదు, మేడమే జాబ్ కస్టమర్ చేస్తారు. అయ్యారా వాళ్ళు? లేదు సార్ ఇంకా. అందుకని కస్టమర్ అవ్వాలి ఫస్ట్. అదే కాఫీ తాగండి, వెయిట్ చేశాను నేను. ఆర్గానిక్ కాఫీ తాగండి, ఆ తర్వాత మాట్లాడదామని చెప్పాలి. మీ మనసులోకి అర్థమైపోయింది వీళ్ళకి ఇన్కమ్ నీడ్ ఉందని, కానీ మీకు ఇన్కమ్ నీడ్ ఉంది అని మాత్రం రావద్దు. మనం చాలా ఓపిక పట్టాలి. ఆ వ్యక్తికి కన్ఫర్మ్ అయ్యి, ఇది కాఫీ చాలా బాగుంది అని కన్ఫర్మ్ అయితే, ఇది చాలా మంది కొంటారు అని కన్ఫర్మ్ అవుతుంది. అట్లా నెమ్మదిగా మనం పరిచయం చేసుకుంటాం. ఎట్టి పరిస్థితిలో బిజినెస్ అని వెంటనే మీరు వెళ్ళిపోకండి. చెప్పలేదు వాళ్ళకి, కాఫీ టేస్ట్ చేపించాను, చేయించి ఒక్కటి తీసుకోండి అని చెప్పాలి. ఆ ఒక్కటి కూడా ఫ్రీగా మాత్రం ఇవ్వద్దు. ఆ అగ్ని పరీక్షకి నెగ్గాల్సిందే. లోన్ సొంతంగా పెట్టుకోవాల్సిందే, షాప్ పెట్టాలంటే తీసుకోవాల్సిందే, లోన్ అయినా తీసుకొని పెట్టాల్సిందే కదా. గుడ్, వెరీ గుడ్. సరేనా కుమార్ గారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇందాక మీరు అన్నట్టు అది మనిషిని బట్టి మాట్లాడతారు అనేది, హై లెవెల్లో ఉన్న వాళ్ళు లో లెవెల్ ఉన్న వాళ్ళ మాట నమ్మరు కాబట్టి అది నాకు జరిగింది సార్. వాస్తవానికి నా టీంలోనే జరిగింది సార్. నేను చెప్పినప్పుడు కాలనీ ప్రెసిడెంట్
నేను ప్రోడక్ట్ పర్చేజ్ చేసినందుకు చేసినప్పుడు లైట్ తీసుకున్నాడు. అదే ప్రోడక్ట్ ఇప్పుడు అదే బ్యాంకులో పనిచేస్తున్న వాళ్ళ భార్య శోభా మేడం చెప్తే బ్యాంకులో అప్పుడు విన్నారు. అక్కడ నుంచి కనెక్ట్ అయ్యి ప్రోడక్ట్ తీసుకున్నాడు సార్. అది అయితే ఆ తర్వాత ఇప్పుడు ప్రోడక్ట్ వాడుకుంటూ ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు. నన్ను జూమ్ లో చూసి మీరేంటి జూమ్ లో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ భార్య అడిగింది సార్. శోభా మేడం ఉండి కుమార్ సారే మా సీనియర్ అప్లైనర్ అని చెప్పేసి అన్న సార్కి అక్కడి Do నుంచి not use మళ్ళీ my నా దగ్గరికి వచ్చింది సార్. సో ఇప్పుడు పదే వచ్చి నేను అడుగుతుంది ఎట్లా వాడాలి ఇంకేం వాడాలి అని చెప్పేసి అడుగుతున్నాను సార్. సో అదే మనిషి అంటే ఆ స్టేజ్ ఏ స్టేజ్కి ఆ స్టేజ్ మర్యాద ఇచ్చినట్టుగా ఉంటుంది సార్. అది వాస్తవం సార్, అది జరిగింది. అల్టిమేట్ గా మీకు ఒక విషయం చెప్తాను చూడండి. మనలో చాలా రిచ్నెస్ ఏంటంటే ఇండస్ట్రీ వల్ల గొప్ప రిచ్నెస్ టీముని కట్టిపెట్టి ఉంచుకోవడం, కలిసి ఉండడం, కలిపి ఉంచడం, కలుపుకుపోవడం. ఇది హైయెస్ట్ రిచ్నెస్. ఇంకా దీనికోసము మనం ఎలా మాట్లాడాలి, ఎక్కడెక్కడ వినయంగా ఉండాలి, వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, పూర్తిగా సపోర్ట్ చేయకుండా సత్యం వైపుకి ఎలా తీసుకెళ్ళాలి, ఇదంతా ఒక పెద్ద విజ్ఞానం. అది అనుభవం మీద వస్తుంది. అది కనుక మీకు కలిగి ఉంటే చదువు, మీకున్న ఇల్లు, ఇవన్నీ ఇదే అసలైన రిచ్నెస్. మీరు ఆ కారు మెయింటైన్ చేయగలుగుతారు ఇండస్ట్రీ వాళ్ళు. సిఓ సార్ చాలాసార్లు చెప్పారు, మీరు ఐడి వేసి ఇందులో కాస్త గ్రోత్ సంపాదించారు అని అంటే డైమండ్ సార్ చెప్పింది, మీరు ఇంకా మర్చిపోవచ్చు మీరు ఇంకెంత మాత్రం పేదవాళ్ళు కాదని గుర్తుపెట్టుకోవాలని సార్ మరీ చెప్పాడు టాప్ 10 మీటింగ్లో. మీరు ఇంకా అది కలిగి ఉండకండి, యువర్ ఏ రిచ్ పర్సన్ ఇండస్ట్రీలో. అది కానీ నేను చెప్పిన రిచ్ అనేది కలిగి ఉండాలి. ఫైనల్ అది, ఇప్పుడు కాదు, ఫైనల్. ఒక పెద్ద ర్యాంకులు రావాలి అనుకునేటప్పుడు టీమ్ బోనస్ రావాలి. సరేనా? థ్యాంక్ యూ. ఇంకెవరైనా మనసులో ఉంది అడగాలని అన్న వాళ్ళు అడగండి. చలో హాయిగా మనం కాస్త రిలాక్స్ అవుదాం. ఏం లేదు, ప్రయత్నాలు ఒకటి చూసుకోండి అంతే, మిగతాదంతా లైట్ తీసుకోండి. ప్రయత్నాలు మన వాళ్ళకి టీం బోనస్ అనేది ఇంకా మనం చర్చించలేదు, ఆ తర్వాత చర్చిద్దాం. హాయిగా కూర్చోండి, పావు గంట మర్చిపోండి అసలు. ఇంకా కౌంటింగ్ చేస్తూ ఉండండి. మీ శ్వాస ఒక వేగం ఒకలా ఉంటుంది, ఇప్పుడు నాకు ఒకలా ఉంటుంది. దాన్ని లెక్కిస్తూ ఉండాలి వేగాన్ని బట్టి. భూమికి ఒక కేంద్రం ఉన్నట్టు మనిషికి ఒక కేంద్రం ఉంటుంది, నాభి కేంద్రం. ఆ నాభే తీసుకుంటుంటది బయట నుంచి శ్వాసని. అది తీసుకోగానే 1 అని అనుకోండి. అట్లా ఒక 40 వరకు, పావు గంట. మధ్యలో ఎన్నో టాపిక్లోకి మనసు తెలియకుండానే వెళ్ళిపోద్ది, ఎన్నో టాపిక్లోకి. ఎట్లాంటి టాపిక్లోకి వెళ్ళిందో చూడండి. మళ్ళీ శ్వాస గుర్తొచ్చిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ చేయండి.
ఓకే ప్లీజ్. పావుగంట అట్లా రోజుకు ఒక 2-3 సార్లు చేసుకుంటే మనసు ఒక మ్యాగ్నెట్ లాగా తయారైపోతుంది. నేను ఎన్ని ఐడియాస్ అయినా మీకు ఇవ్వచ్చు గాక. ఇలా ఉంటే ఎట్లా సార్, అలా ఉంటే ఎట్లా అని. కానీ లాస్ట్‌కి మాత్రం మీ మేనిఫెస్టేషన్ పవర్, మ్యాగ్నెట్ పవరే అక్కడ పనిచేస్తది. లాజిక్స్ ఉండవు దానికి. మిమ్మల్ని సెట్ చేయాలంటే సెట్ చేసేస్తది. పలానా వాళ్ళైతే ఇట్లా, పలానా వాళ్ళైతే ఇట్లా అని మనం జస్ట్ అనుభవంతోటి కొద్దిగా చెప్పుకుంటాం అంతే. జాగ్రత్త పాటించడానికి. కానీ మీకు మేనిఫెస్టేషన్ పవర్ ఉందంటే అది ఎలాగైనా జరిగిపోద్ది. ఓకే. ఒకసారి ఇది చూడండి. ఇయర్ ఆఫ్ ఎక్స్‌పాన్షన్ మనది. ఇయర్ ఆఫ్ ఎక్స్‌పాన్షన్ అంటే మనం ఎంత కొత్త వాళ్ళకి మనం ఎంత బాగా రీచ్ అవుతున్నాం అనేది ఈ ఇయర్ మొత్తం మనం చూసుకోవాల్సింది. సరేనా? ఇది చూడండి, ప్రభుత్వం పెట్టింది ఇంటింటికి ఆరోగ్యం అనేది. ఇదంతా మనము మన వివోపి స్లైడ్స్‌లో ఉన్నదే. సినర్జిటిక్ కాంబినేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, మన ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, సర్టిఫికేషన్, మనకి అవార్డ్స్, రికగ్నైజేషన్స్, స్టేట్ ఎక్స్‌పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డు కర్ణాటక నుంచి మనం తీసుకున్నాం. హెల్త్ క్రైసిస్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, ఐపల్స్ గురించి. ఐ కేర్, ఐ12ని అప్డేట్ చేస్తున్నారు. ఐగ్లో, ఐస్లిమ్, వెయిట్ మేనేజ్మెంట్, టిఫిన్ ఫ్రీ. ఇంకా థమ్స్ అప్‌లో అవసరం లేదు. ఐచార్జ్ ఇంటర్నేషనల్‌గా మన ప్రెజెన్స్ 3D. ఫస్ట్ స్టెప్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ సెల్లింగ్. సెల్లింగ్ అనేది ఒక నోబుల్ యాక్ట్. సెల్ అండ్ ఎర్న్. యు ఆర్ బిజినెస్ ఓనర్. మనము రైట్ వీడియోస్ తోటి మన నెక్స్ట్ జరిగే స్టార్ సెలబ్రేషన్‌లో ఇలా మనం ఇది చెప్పుకుందాం. కరెక్ట్ టైం, మంచి వీడియోస్ సపోర్ట్ తోటి రివార్డ్స్, ఇన్సూరెన్స్ గానీ, స్టార్ సమ్మిట్ గానీ, రూబీ థాయిలాండ్, పెరల్ మలేషియా, ఎమరాల్డ్ ఉజ్బెకిస్తాన్, సఫైర్ దుబాయ్, డైమండ్‌కి సింగపూర్. క్రూస్ అంటే దాంట్లో స్టీమర్‌లోనా? రైట్ కాజ్, గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ. మన స్కూల్ ఇది. నేను వన్ ఆఫ్ పార్ట్నర్‌ని అందులో. వైబ్రెంట్ వివా 100 crore రూపీస్. ఇక్కడ ఈ ప్లేస్‌లో ఇట్లా వచ్చారు. వాళ్ళు ఉన్నారా లేదో తర్వాత సంగతి. మనమైతే ₹1 కోటి ఇచ్చాం వాళ్ళకి. స్టార్ట్స్ యువర్ బ్రాండ్ న్యూ కెరియర్. ఓకే. ఇది మనది. సరేనండి. థ్యాంక్ యూ. అంత టైం ప్రకారం వచ్చారు. టైం ప్రకారం చేసాం. మళ్ళీ మనం కలుద్దాం. ఎంతమంది కొత్త వాళ్ళని మనం చేరుకుంటున్నాం. దిస్ ఈజ్ సరేనా?